తెలంగాణలో నవంబర్ 6వ తేదీన మొదలైన కుల గణన సర్వే ఇప్పటి వరకు 16 రోజుల్లో 1 కోటి కుటుంబాల గణన పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తక్కువ సమయంలోనే కోటి కుటుంబాల వివరాలు సేకరించారు. దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే ఇక రాష్ట్రంలో నలుమూలల నుంచి విజయవంతంగా ఈ కుల గణన సర్వే కొనసాగుతోంది. సర్వేలో స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో నవంబర్ 6వ తేదీన కుల గణన మొదలైంది. ఇప్పటి వరకు 17 రోజుల్లో 1 కోటి కుటుంబాల గణన పూర్తయినట్లు తెలుస్తోంది. తక్కువ సమయంలోనే కోటి కుటుంబాల వివరాలను సేకరించారు. దేశానికే ఆదర్శ రాష్ట్ర ప్రభుత్వంగా చేపట్టిన కుల గణన సర్వే ఇక రాష్ట్రంలో నలుమూలల నుంచి విజయవంతంగా ఈ సర్వే అయితే కొనసాగుతుంది. సర్వేలో స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొంటున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో కుల గణన సర్వే అయితే కొనసాగుతుంది. ఇప్పటికి 17 రోజులుగా ఈ సర్వే అయితే చేస్తున్నారు. కొన్ని ప్రదేశాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఇప్పటికే 17 రోజులుగా తెలంగాణలో కుల గణన అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ములుగు లాంటి ప్రాంతాల్లో 100% కుల గణన పూర్తయింది అని చెప్పని అంటున్నారు. సో దీనికి సంబంధించిన మీ దగ్గర ఉన్న పూర్తి వివరాలేంటి? భువనాయక తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే అయితే స్వర్గ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నవంబర్ 6వ తేదీన ప్రారంభమైన సర్వే ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే కోటి కుటుంబాలకు సంబంధించిన సర్వే పూర్తయింది. దీంట్లో కొన్ని జిల్లాల్లో 100% సర్వే పూర్తయింది, మరికొన్ని జిల్లాల్లో 99%, మరికొన్ని జిల్లాల్లో 98% సర్వే కూడా పూర్తయింది. ముఖ్యంగా మనం వివరంగా చూసినట్టయితే ఇక సర్వే విజయవంతమైందని చెప్పుకోవచ్చు. రాష్ట్రం నలుమూల నుంచి కూడా సర్వేకు ప్రజలైతే సహకరిస్తున్నారు. మొత్తానికి సర్వేలో స్వచ్ఛందంగా కూడా ప్రజలు పాల్గొంటున్నారు. ఇక 33 జిల్లాలో శుక్రవారం నాటికి చూసుకున్నట్టయితే మరి ప్రభుత్వం చెప్తున్న గణాంకాల ప్రకారం 8 జిల్లాల్లో పూర్తి శాతం అంటే 100% సర్వే పూర్తయిపోయింది. ఇక ములుగు జనగాం జిల్లాలలో కూడా మరి 100% పూర్తయిపోయింది సర్వే. అలాగే నల్గొండ జిల్లా, మెదక్ జిల్లాలో చూసుకున్నట్టయితే 99.9% వరకు కూడా పూర్తయింది. యాదాద్రి, భువనగిరి, జగిత్యాల, గద్వాల జిల్లాల్లో 99%, అలాగే కామారెడ్డిలో 98.55, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో 98% సర్వే అయితే పూర్తయింది. మొత్తానికి వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు కావచ్చు, ఇండ్లకు తాళాలు ఉన్నాయి మినహా మరి కొన్ని ప్రాంతాల్లో అయితే సర్వే పూర్తయిందని చెప్పుకోవచ్చు. మొదట్లో మరి కొన్ని అనుమానాలు, అపోహలు అయితే సర్వేపై వ్యక్తమయ్యాయి. నేపథ్యంలో కులగణన అంశానికి మరి అందరూ సహకరించాలి. దీంతో భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలందరికీ కూడా ఇది అభ్యున్నతి కూడా ఇది ఉపయోగపడుతుంది కనుక ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునివ్వడంతో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. మొత్తానికి ఎన్యూమరేటర్లు కావచ్చు, సూపర్వైజర్లు కావచ్చు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మరి వివిధ శాఖల్లో ఉన్న వారంతా కలిసి దాదాపు 1,00,000 మంది పైగా ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. నవంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మరి
చూసుకున్నట్టయితే ఇళ్ల గణన అయితే చేపట్టారు. మా సర్వేలో భాగంగా ఇప్పటికీ మొత్తం 1,14,14,349 కుటుంబాల సర్వే పూర్తయిపోయింది. మరి మొత్తం కుటుంబాల్లో ఈ సర్వే పూర్తి కావడం కావచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో 64,41,183 ఇళ్లకు సంబంధించిన సర్వే పూర్తయింది. పట్టణ ప్రాంతాల్లో 51,73,165 కుటుంబాలకు సంబంధించిన సర్వే అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ కులగణనపై కూడా మరి అందరూ సహకరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒకవైపు మరి విపక్షాలు కొంత విమర్శలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఏదైతే మరి ఖచ్చితంగా కులగణన చేసి తీరుతామని చెప్పి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పటికే మరి మొదటి దఫాలో అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాభవన్లో రేషన్ కార్డుల కోసం కావచ్చు వివిధ రకాలుగా కొన్ని దరఖాస్తులు అయితే ప్రభుత్వానికి వచ్చింది. మరి లక్షల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులు కావచ్చు. సో అవన్నీ కూడా కొంత దశల వారీలో పూర్తి అవ్వడం కావచ్చు. అట్ ద సేమ్ టైం కులగణన సర్వే విషయంలో కూడా మరి ప్రజలు సహకరించడంలో కొంత వారికి సంబంధించిన మిగతా సంక్షేమ పథకాల్లో కూడా ప్రభుత్వం నుంచి కొంత ఏదైతే సంక్షేమ పథకాలు వస్తాయని ఆశిస్తున్న వారు కావచ్చు. మొత్తానికి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం కాగా పట్టణ ప్రాంతాల్లో మాత్రం కొంత తక్కువ సర్వే అయితే మనం కనిపిస్తోంది. సో కులగణన సర్వేను మరి రికార్డు స్థాయిలో కంప్లీట్ చేయడం కావచ్చు. ఓవరాల్గా 1,61,000 కుటుంబాలు ఉండగా మరి ఇప్పటికే 1 కోటి కుటుంబాలకు సంబంధించి సర్వే పూర్తి కావడం అయితే రికార్డు అని చెప్పుకోవచ్చు. అయితే శ్రీనివాస్, ఈ సర్వే ప్రారంభించినప్పుడు చాలా అనుమానాలు ఉన్నప్పటికీ సర్వేలో ప్రజలు స్వచ్ఛందంగానే పాల్గొంటున్నారు. అలాగే చాలా మంది ఇళ్లకి కొంతమంది ఇళ్లకి వేరే చోట్ల ఉండడము, ఇంటికి తాళం వేసి ఉండడం కూడా జరుగుతుంది. మరి వాటికి సంబంధించి సర్వే ఎలా పూర్తి చేశారు? దీనికి సంబంధించి అధికారుల దగ్గర ఏమైనా క్లారిటీ ఏమైనా ఉందా? ఖచ్చితంగా మరి సర్వే 100% చేసి తీరుతామని ప్రభుత్వం చెప్తుంది. అదే క్రమంలో కూడా మరి అధికారులంతా కూడా సర్వేలో పాల్గొంటున్నారు. ఇక ఎక్కడైతే మరి కొంతమంది చిరునామా మారిన వాళ్ళు కావచ్చు, ఆ ఇళ్లకు తాళం వేసిన వారి మాత్రం వారి విషయంలో మరొకసారి కూడా సర్వే చేసే అవకాశం ఉంటుంది. సో ఎక్కడైతే ఏరియా వైజ్గా మరి దీనికి సంబంధించిన అధికారులు ఉన్నారో వారంతా కూడా మరొకసారి కూడా కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత సర్వే పూర్తి చేసే అవకాశం ఉంది. మరి 99-98% కూడా సర్వే పూర్తయిందంటే ఇలాంటి సమస్యలు ఉండడం కారణంగానే మరి అందుబాటులో లేని వారు కావచ్చు, ఇళ్లకు తాళాలు వేసిన వారి కారణంగానే 100% కానీ ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని కూడా మరొకసారి అధికారులు సందర్శిస్తారు, పూర్తి వివరాలు కూడా సేకరించుకుంటారు. ఒకవేళ వాళ్ళు కనుక వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిన క్రమంలో అక్కడ నివాసం ఉండటం లేదని తెలిసిన క్రమంలో మరి ఎక్కడ ఉంటున్నారో అక్కడికి సంబంధించి ఆ సమాచారం అందించడం కావచ్చు, వారికి సంబంధించిన సర్వేను కూడా పూర్తి చేయడం కావచ్చు. మొత్తానికి దేశానికి ఆదర్శంగా ఈ యొక్క కులగణన సర్వే చేస్తున్నారు. దీంతో ఇది రోల్ మోడల్గా ఉండబోతుందని ప్రభుత్వం చెప్తున్న ప్రకారం కూడా మరి అధికారులు అయితే సర్వేలో మరి రికార్డు స్థాయిలో ఇళ్ల సర్వే చేయడం అయితే మరి మనం చూడొచ్చు. బోనా అలాగే కులగణనకు సంబంధించి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ అక్కడ మోడీ దీన్ని తిప్పికొట్టారు. ఈ కులగణన విషయంలో తర్వాత మిగిలిన రాష్ట్రాల స్టాండ్ కాంగ్రెస్ ఏ విధంగా తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఈ సర్వే జరగాల్సి ఉంటుంది. ఇది ఇండియా వైడ్గా కూడా చేయాల్సిన పరిస్థితి. అయితే 2011లో ఒకసారి సర్వే జరిగింది, 2021లో మరొకసారి, అంటే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనగణన కులగణన చేయాల్సి ఉంటుంది. అయితే మరి అప్పుడు ఏదైతే కోవిడ్ కారణంగా ఈ సర్వే చేయడం కష్టమైంది. ఈ నేపథ్యంలో అది వాయిదా పడుతూ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మరి ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. సో దీంట్లో రిజర్వేషన్ల డిమాండ్ కూడా ఏదైతే రాజకీయంగా మరి కులాలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు ఉండాలని బీసీ కులాల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో మొత్తానికి ఈ సర్వే చేయాలని కోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది. ఇక మరి దేశానికి ఆదర్శంగా కూడా ఈ యొక్క సర్వే చేపడతామని కూడా చెప్పారు. ఈ సర్వేలో మరి ఇప్పటికే మరి అధికారులు కూడా చురుగ్గా పాల్గొంటున్నారు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. మొత్తానికి ఏదైతే 2014లో మరి తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఒకరోజు సమగ్ర సర్వే కుటుంబ సర్వే అని చెప్పి అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం సర్వే చేశారు. సో అప్పుడు కూడా ప్రజలు సహకరించారు. అదే రీతిలో కూడా ఇప్పుడు కూడా సహకరిస్తున్నారు. వాస్తవానికి దీనికి కొంత టైం ఉన్నప్పటికీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇవ్వడం కావచ్చు, మరి ఈ సర్వే ఆధారంగానే రానున్న ఎన్నికలు కావచ్చు, తర్వాత ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించాలనే విషయంలో కూడా మరొక క్లారిటీకి వచ్చే పరిస్థితి ఉంది.
ప్రజల్లో కూడా మీరు అన్నట్టు కొన్ని అపోహలు అనుమానాలు ఉన్నవి. సో దాంట్లో ఏమైనా రేషన్ కార్డులు కట్ చేస్తారా, సంక్షేమ పథకాలు ఏమైనా కట్ చేస్తాయా అని ప్రభుత్వం కట్ చేస్తుంది అనే ప్రజల్లో అపోహలు ఉన్నాయి. కానీ ఈ సర్వేతో అలాంటి నష్టాలు ఏం జరగవని చెప్పి మంత్రులంతా కూడా రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రితో పాటు ప్రజల్లో అవగాహన తీసుకొచ్చారు. అందుకే ప్రజల్లో కూడా స్వచ్ఛందంగా కూడా ఈ సర్వేకి సహకరిస్తున్నారు. దీంతో కొన్ని జిల్లాల్లో 100% పూర్తి కావడం కావచ్చు, కొన్ని జిల్లాల్లో 99, అలాగే కొన్ని జిల్లాల్లో 98% సర్వే పూర్తి కావడం మనం చూడొచ్చు. బోనా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.